ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త, సర్వజనులారా కనరండి ప్రభు సత్య సువార్త. వినవచ్చిన ప్రియులకు విమోచన యేసు వార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇది కాంతి టీవీ ఛానల్లో ఈ వర్తమానం నేను ఇస్తూ ఉన్నాను. దేవుని మహాకృప చేత ఇంకా మిగిలిన కొన్ని ఛానల్స్లో కూడా నేను మాట్లాడుతున్నాను. కానీ కాంతి టీవీ ఛానల్ విషయంలో మాత్రం నేను ఒక మాట ఖచ్చితంగా చెప్పగలను. మంచి సహోదరులు ప్రియులు రాజు గారు, ఆయన ఈ కాంతి టీవీ ఛానల్ని ప్రారంభించి ఉన్నారు. దేవుని మహాకృప చేత ఈ కాంతి టీవీ ఛానల్ దినదినాభివృద్ధి చెందుతూ ఉంది. అనేకమైన ప్రదేశాలలో సువార్త అందించబడడానికి అమూల్యమైన అవకాశంగా కాంతి టీవీ ఛానల్. నన్నును ప్రోత్సహించి ప్రతిరోజు మీరు స్లాట్ తీసుకోండి. ప్రతిరోజు మార్నింగ్ మీ యొక్క వర్తమానంతో ప్రజలు మంచిగా మేలు పొందుకుంటున్నారు, మంచి రెస్పాన్స్ నాకు వస్తుంది కనుక మీరు ఇందులో మాట్లాడండి అని చెప్పి ఉన్నారు. నిజమే, నేను కూడా వింటూ ఉన్నా. చాలామంది ప్రజలు మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే, ప్రతిరోజు మీ ప్రోగ్రాం మేము వింటున్నాం, మీ ప్రోగ్రాం విన్న తర్వాతనే మా పనులు మేము మొదలు పెట్టుకుంటూ ఉన్నాం. ఉదయాన్నే మీరు మాతో మాట్లాడుతున్నప్పుడు, ఆ వాక్యం మేము వింటూ ఉన్నప్పుడు మాకు ఎంతో ఆదరణ కలుగుతుందని వారు తెలియజెప్తున్నారు. సో ఈ సమయంలో మరి మన ఉభయ తెలుగు రాష్ట్రాలలో అనగా ఆంధ్ర రాష్ట్రంలోనూ తెలంగాణ రాష్ట్రంలో కూడా అనేకమైన జిల్లాలలో ఈ యొక్క కాంతి టీవీ ఛానల్ ప్రసారం చేయబడుతుంది కనుక వీక్షిస్తున్న మిమ్మల్ని నేను ఒకటి అంటాను. ఒకటి, నా వర్తమానాల గురించి నేను ఈ టైంలో ఇలాంటి చక్కని సందేశముగా మీతో సందేశముగా మాట్లాడుతున్నాను కనుక తెలిసిన వాళ్ళకి పరిచయం చేయండి. సువార్తరాజు గారు చక్కని మాటలు చెప్తూ ఉన్నారు, మీరే గమనిస్తున్నారు. నేను చెప్పుకోనక్కలే, ఇంక ఎలా నేను మాట్లాడుతున్నది మళ్ళీ నేను చెప్పుకోనక్కలే, అది ఎలాగా మీకు తెలుసు. సో ఇలాంటి ఒక విలువైన వర్తమానం, ఈ సత్య సువార్తని సువార్తరాజు గారు ఇస్తున్నారు కనుక మనం వీక్షిద్దాము. చూడండి, మీకు కూడా వస్తూ ఉంటుంది కాంతి ఛానల్ అనేటువంటిది కనుక చూడండి అని 10 మందికి చెప్పండి. ఒకవేళ ఎవరైనా దైవ సేవకులైనటువంటి వారికి కూడా నేను ఈ మాట వారి పక్షంగా తెలియజేస్తున్నా, కాంతి టీవీ పక్షంగా నేను తెలియజేస్తున్నా. ఒకవేళ ఎవరైనా మీరు కాంతి టీవీ ద్వారా మీ యొక్క సువార్తను ప్రకటించాలి, దేవుని యొక్క వర్తమానాలు ఇవ్వాలి అని ఆశపడినట్లయితే వారి యొక్క నెంబరు ఇక్కడ ఇస్తూ ఉన్నారు మీకు. సో ఈ నెంబర్ని మీరు నోట్ చేసుకొని వారితో మీరు మాట్లాడి, అయ్యా మాకు ఎంత పడుతుంది, బిజినెస్ ఎంత, ఏంటి విషయాలు మాట్లాడుకొని ఒక చక్కని విలువైన సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. నేను చెప్తున్నాను ఖచ్చితంగా. అంటే శాటిలైట్ ద్వారా మనం ఒకవేళ ప్రపంచం అంతటికి వెళ్తుండొచ్చు. అదే సమయంలో యూట్యూబ్ ద్వారా, ఈవెన్ ఈ కాంతి ఛానల్ కూడా యూట్యూబ్ ద్వారా ప్రసారం చేయబడుతుంది. చాలామంది యూట్యూబ్ ద్వారా కూడా వినగలుగుతున్నారు, చూడగలుగుతూ ఉన్నారు. అలాగనే ఇది మనకు ఒక ప్రత్యేకమైన లోకల్ ఛానల్గా అది చేయబడుతున్నా ఎంతో ఖర్చు పెట్టి నిజానికి ప్రియులు ముందుకు వచ్చిన్నారు. అనేక జిల్లాలకి ఈ యొక్క కాంతి టీవీ ఛానల్ ప్రసారం చేయబడేటట్లుగా వారి వంతు వారు కృషి చేసి ఉన్నారు. సో నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ, దైవ సేవకులైనటువంటి వారిని ఎంకరేజ్ చేస్తున్నా. ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఏ యొక్క టీవీలలో మీరు మాట్లాడి ఉండకపోతే, ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ అనేకమైన జిల్లాలలో ప్రసారం చేయబడుతున్నటువంటి మన కాంతి టీవీ ఛానల్లో మీరు వర్తమానాలు ఇవ్వడానికి ముందుకు రండి. తద్వారా లక్షల మంది ప్రజలకి ఈ రక్షణ సువార్తని అందించే భాగ్యం, ఆ అవకాశం చేజెక్కండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. మీరు చేయగలరు. హై ఫ్రెండ్, దైవ సేవకులు ఉన్నటువంటి ఒకరు మీరు ఈ కార్యక్రమం నేను ఇలా అంటూనంటే మీకు మనసు ఉంది, కానీ మీరు అనుకున్నారు డబ్బులంతా నేను ఖర్చు పెట్టగలనా, అంత నేను పెట్టుబడి పెట్టగలనా అని మీరు అనుకుంటూ ఉన్నారు. నేనండి, నా దగ్గర ఏమి డబ్బులు బ్యాంకుల్లో నిలవండి నేను చేయట్లేదండి. ఏ నెలకు ఆ నెల నా దేవుడు నన్ను పోషిస్తున్నాడు. అలాగని టీవీలో చెప్పినంత మాత్రాన్ని వచ్చేస్తాయని కూడా అనుకోనక్కర్లేదు. అడుక్కుంటే వస్తాయిలేండి. కొంతమంది మరీ అడుక్కోవడానికి తయారైపోతూ ఉంటారు. సువార్తను ప్రకటించడం మానేసి టీవీలో ప్రసంగాలు చేస్తూ వాళ్ళు అడుక్కుంటమే తప్ప దాదాపు 15-20 నిమిషాల పాటు అడుక్కుంటూ ఉంటుంది. ఆ మిగతా 5-6 నిమిషాలు అనేటువంటివి వాళ్ళ అడ్వర్టైజ్మెంట్లు కింద ఉంటూ ఉంటాయి. వాక్యం అనేదే కనబట్టలేదు. కొంతమంది చెప్పేటువంటి వర్తమానాలు. ఐ రియల్లీ ఫీల్ సారీ ఫర్ సచ్ పీపుల్ అండ్ సమ్టైమ్స్ ఐ ఫీల్ దట్ వై దోస్ ఛానల్ పీపుల్ దే అలౌ సచ్ ఏ మెసేజెస్. కేవలం మన దేవుడిని ఎంత కించపరిచే విధంగా అడుక్కునే రీతిగా అడుక్కున్న వాళ్ళ యొక్క ప్రసంగాల్లాగా వాళ్ళకి స్లాట్ ఎందుకు ఇస్తున్నారో నాకు అర్థం కాదు. కానీ కాంతి టీవీలో మాట ప్రకారంగానే కాంతిని మనం వెదజల్లేటట్టుగా, దేవుని యొక్క కాంతిని మనం అందించేటట్టుగా
నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నా. ఇట్స్ ఎ వెరీ గుడ్ ఛానల్. నేను అప్రిషియేట్ చేస్తూ ఉన్నా. ఈ ఛానల్లో నేను దేవుని యొక్క సువర్తమానాన్ని నేను ప్రకటిస్తున్నప్పుడు మంచి స్పందన నేను వినగలుగుతున్నా, చూస్తూ ఉన్నా. నా కుటుంబం అంతా కలిసి మేము ఈ యొక్క ఛానల్లో దేవుని యొక్క సువర్తమానాన్ని మేము ప్రకటించడానికి దేవుడు అవకాశం ఇచ్చినందుకు దేవునికి స్తుతి యాగాన్ని చెల్లిస్తున్నాం. సో మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. ఈ అవకాశాన్ని చేజిక్కించుకోండి, అవకాశాన్ని మీరు వినియోగించుకోండి. దేవుని యొక్క సువార్తని ప్రభు రాకడ సమీపించిన ఈ కడవ దినాల్లో అనేక లక్షల మందికి అందించబడినట్లుగా ఈ యొక్క అవకాశాన్ని మీరు చేజెక్కించుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈరోజు నేను మీతో మాట్లాడడానికి గాను మనం మాట్లాడే మన మాటలో ఉండే అద్భుతాన్ని గురించి నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. మనకు తెలియకుండానే చాలామంది మనం మాట్లాడుతూ ఉంటాము, కానీ మనం మాట్లాడే మన మాటలలో ఎంతసేపు ఒక నెగిటివ్ మాట, ఒక ప్రతికూలమైనటువంటి ఒక మాట, ఒక శాపముతో కూడిన మాట, ఒక చెడ్డ మాటగా ఇవి మనం పలుకుతూ ఉన్నాం. సో ఈ రోజుని దేవుని యొక్క సేవకునిగా నేను మీకు మనవి చేస్తున్నటువంటి ఒక విషయం, మీతో మాట్లాడుతున్నటువంటి విషయం, సేవకునిగా నేనే కాదు, ఈవెన్ మీరు కూడా మాట్లాడేటప్పుడు ఒకవేళ మనం ఎవరమై ఉన్నప్పటికైనా సరే మనం మాట్లాడే మాటలలో ఉండేటువంటి ఒక అద్భుతం మనం అనుభవించడానికి ఈరోజు నేను మీతో పంచుకుంటున్నాను. ఒక దైవజనుడిగా నేను కూడా మాట్లాడుతూ ఉన్నా. నేను మాట్లాడేటువంటి ఒక మాట ఒక ప్రవచన వాక్కుగా కూడా నేను నమ్ముతూ ఉన్నా. అంతేకాదు మీరు మాట్లాడినా మీరు కూడా మాట్లాడేటువంటి ఒక ప్రవచన వాక్కుగానే మీరు కూడా మాట్లాడుతూ ఉంటారు కనుక ఆ ప్రకారంగా మనం మంచి మాటనే మనం మాట్లాడాలని నేను కోరుకున్నాను. ఇదని చెప్పాలంటే మనల్ని మాట్లాడించేవాడు మన దేవుడే. పరిశుద్ధాత్ముడు మన మీదకి దిగివచ్చినప్పుడు పరిశుద్ధాత్ముడు ఆయన వారికి వాక్ శక్తిని అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలతో మాట్లాడసాగిరని ఉంటుంది. సో పరిశుద్ధాత్ముడు మనలో నుంచి ఆయన మాట్లాడింప చేస్తూ ఉంటాడు. మీ మీద అట్టి పరిశుద్ధాత్మ శక్తిని నేను విడుదల చేస్తున్నా. యేసు నామములో మీరు నేను మనమందరం పరిశుద్ధాత్మ ద్వారానే నడిపించబడుతూ ఉన్నాం. హల్లెలూయా. మనల్ని నడిపించేది పరిశుద్ధాత్ముడే. పరిశుద్ధాత్ముడే మనల్ని మాట్లాడింపజేస్తున్నాడు. అప్పుడు పరిశుద్ధాత్ముడు మాట్లాడింపజేసే ప్రతి మాట నేను అంటాను అది ఒక ప్రవచన వాక్కు, అది ఒక ప్రవచనం. ఈరోజు నేను మీతో ఇలాంటి మాట పంచుకునడానికి గాను బైబిల్ గ్రంథంలో ఉన్న యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో ఉన్న ఆ మాటలు నేను మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో దేవుడైన యెహోవా దైవజనుడిగా లేక ప్రవక్తగా ఉండినటువంటి యెహెజ్కేలును పిలుస్తాడు. నరపుత్రుడా, నువ్వు బయలుదేరరా, ఒక చోటుకి నిన్ను తీసుకొని వెళ్తున్నానని తీసుకొని వెళ్తాడు. ఆ చోటు ఎండిపోయిన ఎముకలు కలిగినటువంటి లోయ. ఎండిపోయిన ఎముకలు, పచ్చిగున్న ఎముకలు కావు, అంటే నిన్న మొన్న చచ్చిపోయిన ఎముకలు కావు, లేకపోతే ఒక నెల రోజుల క్రితం చచ్చిపోయినటువంటి వాళ్ళకి ఎముకలు కావు. చాలా కాలం క్రితమే వాళ్ళు చచ్చిపోయారు. వాళ్ళకి ఎముకలు అక్కడ ఉండినవి. అక్కడికి తీసుకుని వెళ్ళాడు దేవుడు లేక దేవుని యొక్క ఆత్మ నరపుత్రుడుగా పిలువబడుతున్న యెహెజ్కేలు అనేటువంటి ఒక ప్రవక్తని. అక్కడికి వెళ్ళినప్పుడు దేవుడి మాట్లాడుతున్నాడు, నరపుత్రుడా, ఈ ఎండిన ఎముకలు బ్రతుకగలవా? మలన కానీ కడితే ఖచ్చితంగా చెప్పేస్తాం నెగిటివ్ మాట. బ్రతకవంటే బ్రతకవండి, ససేమిరో బ్రతకవండి, 100కి నువ్వు 200% గ్యారంటీ చెప్తాను ఇవి మరలా బ్రతకవు, ఎందుకంటే ఇవి ఎండిపోయిన ఎముకలండి అని చెప్పేసి అని మనం అంటాం. అదే నేను వద్దన్నా, అలాంటి మాటే మాట్లాడొద్దన్నా. మనం మాట్లాడితే దైవ మాటగా మనం మాట్లాడాలి. మనం మాట్లాడేది ఎప్పుడు కూడా అనుకూల వచనంగా మాట్లాడాలి, కానీ ప్రతికూల వచనంగా మనం మాట్లాడొద్దు. మీకే నేను చెప్తున్నా. నేను ఎంత నేర్పించా కూడా మీరు ఇంకా అలా నెగిటివ్ మాటలు మాట్లాడితే నేనేం చేయలేను. నా దగ్గరుండి మాత్రం మూడి మీద ఒకటి కొట్టాలనిపిస్తుంది నాకు. పెద్దవాళ్ళు చూస్తున్నారు, మీరు అంటున్నారు, ఏం బాబు చిన్నోడు నన్నే కొడతావా నువ్వు, నా నోటి మీదే కొడతావా నువ్వు అని చెప్పేసి అని అనుకుంటున్నారు. మరి కొట్టలు తప్పదు, ఏం చేస్తున్నాను? ఎందుకంటే మీరు పెద్దోళ్ళు అయ్యేప్పుడు మీరు అలా మాట్లాడడం మంచిది కాదని చెప్తుంటే మీరు ఇంకా అలాగే మాట్లాడుతున్నారు. బతుకు మారదండి, మా ఓడు మారడండి, మా పిల్లలు మారడండి, నా భర్త మారడండి, మా కుటుంబ పరిస్థితి మారదండి, ఈ ఎండిపోయిన ఎముకలు బతకవండి. ఇది మనం మాట్లాడేటువంటి విధానం. కానీ అది తప్పు. దైవజనుడు ఏమన్నాడు చూడండి, అక్కడ యెహెజ్కేలు ఏమంటాడంటే, ఆయన గారు ఒక బాబు దేవుడితో పెట్టుకుంటే మనకి అన్నీ జాగ్రత్తగా ఉండాలి, దేవునితో మాట్లాడేటప్పుడు కూడా మనం జాగ్రత్తగా ఉండాలనుకుని అంటాడు కదా. దేవుడా, అది నీకే తెలుసు, ఈ ఎండిపోయిన ఎముకలు బతుకుతాయి లేదా అది నీకే తెలుసు, నాకేం తెలుసు. నా మటుకైతే నాకు అనుకున్నది నా మనసులో అనుకున్నాను కానీ బయటికి చెప్పను, కానీ ఈ బతుకుతాయో బతుకున్న సంగతి నీకు తెలుసు. ఈరోజు నేను చెప్తున్నా స్నేహితులైనా, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. హల్లెలూయా. ఈరోజు నేను ప్రకటిస్తున్న నా దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఈరోజు బహుశా నీ జీవితం ఎండిపోయిన ఎముకల్లాగా ఉన్నదా?
బహుశా ఈరోజు నీ జీవితమే ఎండిపోయినట్టుగా ఉండి అన్నదా. ఈరోజు నేను ఒక సహోదరిని నేను చూసిన ఫ్రెండ్, నువ్వు ఒంటరిగా ఉంటూ ఉన్నావమ్మా. నీ వాళ్ళందరూ నీకు దూరం అయిపోయారు. నీ సొంత వాళ్ళు, నీ కుటుంబీకులు, నీ రక్త సంబంధులు నీకు దూరంగా ఉంటూ ఉన్నారు. బహుశా ఒక వ్యక్తి నువ్వు ప్రభువైన యేసుక్రీస్తు వారిని రక్షకునిగా అంగీకరించినందు చేత ఈ దినాన్ని బహుశా నీ కుటుంబం నిన్ను దూరం చేసిందేమో, నీ బంధువులు నిన్ను దూరం చేసి ఉన్నారేమో, ఈవెన్ ఒకవేళ నీ భర్త బహుశా నీకు దూరంగా ఉంటూ ఉన్నారేమో. నువ్వు యేసు ప్రభుని నమ్ముకున్నందు చేత నీ బిడ్డలు నీకు దూరంగా ఉండినందు చేత ఈరోజు నీ బ్రతుకు ఒక ఎండిపోయిన ఎముకలా కనబడుతూ ఉందేమో, ఒక ఎండిపోయిన మూడు బారిన జీవితంలా కనబడుతుందేమో. కలవరపడద్దండి, ఆ వాస్తవాన్ని మీరు మాట్లాడద్దండి. ఎండిపోయిన ఎముకలాగా ఉన్నాను అని పలకొద్దండి. ఇంకా నా ఎండిపోయిన జీవితం ఎక్కడ మళ్ళీ చిగురిస్తుంది, ఇంకా అది చిగురించదు అని అనొద్దండి. నా దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. మరే మిమ్మల్ని చిగురింప చేయగలడు, మీ జీవితాన్ని బాగు చేయగలడు, మీ కుటుంబాన్ని దేవుడు బాగు చేయగలడు, మీ ఇంట్లో ఉన్న వ్యక్తులను దేవుడు ఒక అద్భుతమైన రీతిలో తిరిగి మళ్ళీ మీతో కలుసుకునేటట్టుగా చేయగలడు. నేను అన్నట్టుంటే బహుశా ఒక వ్యక్తి మీ వాళ్ళు మీకు దూరం అయిపోయారు, లేక మిమ్మల్ని దూరం చేసేశారు. మిమ్మల్ని పట్టించుకోకుండా విడిచిపెట్టేస్తే మీరు వేరే చోట ఎక్కడో ఇల్లు అద్దెకి తీసుకునో, లేకపోతే వేరొక చోట ఎక్కడో ఎవరింటి పంచనో ఎక్కడో అన్నట్టుగా ఎవరి ఇంట్లోనో ఏదో ఒక గెస్ట్ లాగా ఏదో ఒక సహాయంతో మీరు ఉంటూ ఉన్నారు. ఈరోజు నేను పలుకుతున్నాను, దేవుడు మీ జీవితాన్ని బ్రతికిస్తూ ఉన్నాడు. దేవుడు మీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని చేయడానికి ఈరోజు నన్ను మీ కొరకు ఈ ఛానల్ ద్వారా పంపించినాడు. ఇన్ని ఛానల్స్, తెలుగు ఛానల్స్ కూడా మనకు ఉంటుండగా, ఇన్ని క్రైస్తవ ఛానల్స్ ఉంటుండగా ఈ టైంలో మీరు ఈ ఛానల్ పెట్టుకొని మీరు చూస్తున్నారు అని అంటే దానికి కారణం దేవుడు మీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు కనుక, మీ విషయంలో దేవుడు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు కనుక, ఆ దేవతి దేవుడు మిమ్మల్ని బ్రతికించి మిమ్మల్ని చిగురింపజేసి మిమ్మల్ని పైకి తీసుకొని రావాలని ఆశపడుతున్నాడు కనుక ఆ దేవుడు అంటాడు, నరపుత్రుడా, ఈ ఎండిపోయిన ఎముకలు బ్రతకాలన్నా, ఈ ఎండిపోయిన ఎముకలు ఏదైనా కార్యం జరగాలన్నా నీవే మాట్లాడు. నీ నోట్లో అద్భుతం పెట్టాను, నీ నోటి మాటలో ఒక అద్భుతం పెట్టాను కనుక నీవే మాట్లాడు అని చెప్పేసి ఆ దేవాతి దేవుడు పలికినటువంటి ఒక విషయం అది అక్కడ దేవుడు ప్రవక్తతో మాట్లాడుతూ ఉంటాడు. బైబిల్లో మనం చదువుకున్నప్పుడు 37వ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక మాటలు ఏంటంటే, ఇప్పుడు ఈ ప్రవక్త ప్రవచనం ఎత్తి పలుకుతూ ఉన్నాడంట. దేవుడు చెప్పమన్న మాటని ఒక ప్రవచనములాగా ఈయన పలుకుతున్నాడు. ఎండిపోయిన ఎముకలరా మీరందరూ బ్రతుకుడి అని ఒక ప్రవచనపు మాట పలుకుతున్నాడు. అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అవి ఎండిపోయిన ఎముకలు బ్రతుకుతాయన్నటువంటి ఆధారం లేదు, బ్రతికేటువంటి ఆస్కారం లేదు అక్కడ. అయినా దేవుడు పలకమన్నాడు గనక ప్రవక్త పలుకుతున్నాడు. ఈరోజు అదే మీకు కూడా నేను కోరుకుంటున్నా. పిల్లోడి జీవితం ఎలా ఉంటేలేండి, పాప జీవితం ఎలా ఉంటేలేండి, మన కుటుంబంలో పరిస్థితులు ఎలా ఉంటేలేండి, బహుశా మనకి ఎండిపోయిన లాంటి పరిస్థితులు ఎలాంటివి ఎదుర్కొంటే అవుతే అవనివ్వండి. ఒకవేళ ఈరోజు నువ్వు ఒక వ్యక్తిని ఉద్యోగం ఊడిపోయి ఉన్నావేమో, నిన్ను సస్పెండ్ చేసి ఉన్నారేమో, ఈరోజు నా మాటలు మీరు వింటూ ఉన్నారు. బహుశా మీరు అనుకున్నారు నా బతుకు ఎండిపోయినట్టు అయిపోయింది, సస్పెండ్ అయిపోయి ఎంత కాలమైంది, ఎన్నిసార్లు నేను కోర్టుకు వెళుతూ వచ్చినాను, ఇంక జరిగే అవకాశం లేదు, ఇంకా రిటైర్మెంట్ వయసు కూడా దాటిపోతుంది, ఇక నా జీవితంలో నాకు జరిగేదంటూ ఏం లేదు, అయిపోయింది నా జీవితం అని మీరు అనుకుంటున్నారు. ఈరోజు నేను చెప్తున్నా దేవుని యొక్క సేవకునిగా, దేవుడు నిన్ను చిగురింపజేస్తున్నాడు. బ్రదర్, మీకే నేను మాట్లాడుతున్నా, మీ జీవితానికి చిగురింపజేస్తున్నాడు. మీ గురించే దేవుడు మాట్లాడుతున్నాడు, కేవలం మీ గురించే. నేను మీ గురించే మాట్లాడుతున్నాను బ్రదర్, మీరు అట్టి చూస్తారు ఎందుకు? నేను మీ గురించే నేను మాట్లాడుతున్నాను. మీరు దేవుని యొక్క సంకల్పంలో ఉన్నారు బ్రదర్, మీరు దేవుని యొక్క ఏర్పాట్లు ఉన్నారు. మీ కొరకే దేవుడు నన్ను ఇక్కడ తీసుకుని వచ్చి పెట్టి ఉన్నాడు. ఈ ఛానల్ ద్వారా సువార్తను ప్రకటించడానికి నన్ను ఇక్కడ కూర్చోబెట్టి ఉన్నాడు. నేను ఇక్కడ కూర్చొని ఇలా మాట్లాడుతున్నంటే, మీరు ఇదే టైంలో ఈ ఛానల్ పెట్టుకొని చూస్తున్నంటే మీ గురించే దేవుడు మాట్లాడుతున్నమాట. మీరు దేవుని సంకల్పంలో ఉండి ఉన్నారు. మీరు బ్రతకాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశము. చాలా కాలం మీరు ఎండిపోయిన ఎముక వలె ఉండి ఉన్నారు, ఉద్యోగం లేకుండా ఉండి ఉన్నారు, సస్పెండ్ అయినటువంటి స్థితిలో మీరు ఉండి ఉన్నారు, ఏమి చేయాలో దిక్కు తోచని పరిస్థితిలో ఉండి ఉన్నారు. దైవజనుడిగా నేను ఒక ప్రవచన మాట పలుకుతున్నాను. ఎండిపోయిన స్థితి నువ్వు చిగురింప చేయబడదు గాక. ఎండిపోయిన ఎముకలరా మీరు మీరు బ్రతుకుదురు గాక. హల్లెలూయా. ఐ బిలీవ్ ఇట్. నేను నమ్ముతున్నాను అంతే. నాకు అనవసరం ఎలా ఉంటుంది ఏంటి పరిస్థితులు, నాకు అనవసరం. మీ ఇంట్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయన్నది కూడా నేను పట్టించుకోను, అది నేను చూడట్లేదు. ఈరోజు నేను చూస్తున్నటువంటి విషయం ఏంటంటే, దేవుడు పలకమన్నాడు, నేను పలుకుతున్నాను అంతే. నేను పలికాను, అది జరిగింది అంతే. హల్లెలూయా. ఏం జరిగింది అక్కడ? గడగడమను శబ్దం ఒకటి పుట్టిందంట.
ఈ ఎండిపోయిన ఎముకలన్నీ కూడా దేని ఎముక దానికి అన్నట్టుగా, ఏ ప్రాణి ఎముక ప్రాణికి అన్నట్టుగా, ఏ వ్యక్తి యొక్క ఎముక వ్యక్తికి అన్నట్టుగా గడగడ మన శబ్దంతో ఒక్కొక్కసారి మనం సాధారణంగా మ్యాజిక్లు చూస్తూ ఉంటాం. ఏదైనా ఒక మ్యాజిక్లు అవి ఇవి అక్కడ ఇక్కడ అతుకుపోయి కదిలిపోయి బ్రింగ్ ఒక చక్కని ఆకారం. ఈ మధ్య కంప్యూటర్ జిమిక్స్ అన్నీ అలాగే కనబడుతున్నాయి కదా. కంప్యూటర్లో కూడా ఏం చేస్తారంటే అంత చెదరిపోయినట్టు ఉండినటువంటివి మళ్ళీ కంప్యూటర్లో వచ్చేసి ఒక ఆకారం చక్కగా తయారవుతున్నటువంటి రీతిగా కంప్యూటర్ జిమిక్స్. ఆనాడు కంప్యూటర్లు లేవండి, ఆనాడు కంప్యూటర్ యొక్క జిమిక్స్ కూడా అక్కడ లేవండి. మాట ఉండి అన్నది. హల్లెలూయా. ఈ రోజున కూడా అదే మాటని ఈ సత్య సువార్తగా నేను మీకు పాటిస్తున్నా. ఆ దేవుని యొక్క మాటనే నేను మీతో పంచుకుంటున్నా. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీతో పలుకుతున్నటువంటి మాట ఏంటంటే, మీ ఎండిపోయిన స్థితి తిరిగి మరలా బ్రతుకుతూ ఉన్నది. హల్లెలూయా. నేను ఆ మాటలో పలుకుతున్నట్టే గడగడమను ఒక శబ్దం. ఎండిపోయిన ఎముకలన్నీ కూడా దేని ఎముక దానిలోని కన్నట్టుగా వెళ్ళిపోయి ఒకదానికొకటి అతుకుపోయి, దాని మీద మాంసము కప్పబడి, దానిలో నరములు తొడగబడి, దాని మీద చర్మము కప్పబడినటువంటి స్థితి. హల్లెలూయా. ఈరోజు నేను చూస్తున్నా మరే నీది ఎండిపోయిన జీవితం కాదుమా, మీకే రా సిస్టర్ గారు నేను చెప్తుంది. కన్నీరు పెట్టేస్తా ఉన్నావు, నువ్వు ఊరికే ఏడుస్తా కూర్చున్నావు, ప్రతిరోజు ఇదే దిగులుతోనే ఉంటున్నావు. అయ్యో నా బ్రతుకు ఎండిపోయింది, అయ్యో నా జీవితం ఎండిపోయింది, అయ్యో నా భవిష్యత్తు ఎండిపోయింది, నన్ను ఇక పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు, నన్ను లక్ష్యం ఉంచిన వాళ్ళు ఎవరు లేరు, నన్ను చూస్తున్న వాళ్ళు ఎవరు లేరు, నా దగ్గర అందరూ తిన్నవాళ్ళే తప్ప ఇప్పుడు నాకు పెట్టినటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఈ కదా మీరు అనుకుంటున్నారు, ఎండిపోయిన ఎముకలుగా మీరు అనుకున్నటువంటిది. ఇంక నా బ్రతుకు బాగుపడదు, ఇంకా కాటికి కాలు చాపేశాను, ఇంకా సాగుకే నేను వెళ్తాను తప్ప ఇంక నా బ్రతుకు లేదు అనుకున్నాను. నేను మీద చెప్తున్నాను, నేను అలాంటి మాటలు కొట్టివేయబడును కాక. ఈరోజు నేను మాట్లాడితే నేనేమన్నానంటే, మీరు బ్రతుకుచున్నారు, మీరు అనేక మందికి దీవెనకరంగా బ్రతుకుతున్నారు. ఎలా పాస్టర్ గారు, నా దగ్గర అసలు ఇంకేం లేదు పాస్టర్ గారు, చిల్లి గవ్వ లేదు పాస్టర్ గారు. నో డోంట్ వరీ, నీకు చిల్లి గవ్వంతో ఏ గవ్వంతో నాకు తెలియదు, నాకు అనవసరం కూడా. నీ దగ్గర కాసులు ఉన్నాయో కార్లు ఉన్నాయో నాకు అనవసరం, అది కూడా. నీ దగ్గర రూపాయి కాగితాలు ఉన్నాయో డాలర్ కాగితాలు ఉన్నాయో ఇది కూడా నాకు అనవసరం. ఈరోజు నేను పలుకుతున్న మాట అంతే, నేను పలికాను ఆ మాట అంతే, దేవుడు నన్ను పలికించాడు ఆ మాట. మీ జీవితం బ్రతికి బాగుపడుతుంది, మీ జీవితం ఎండిపోయిన స్థితిలోంచి తిరిగి దేవుడు బాగు చేస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని లేవనెత్తి ఉన్నాడు. హల్లెలూయా. మొదట మాంసము తొడిగినటువంటిదిగా తయారైంది. ఎముకలన్నీ కూడా ఒకదానితో కలుసుకొని మాంసం తొడిగింది, నరాలు తొడిగింది, దాని మీద చర్మం కప్పబడింది. బట్ స్టిల్ దేవర్ లైఫ్లెస్ బాడీస్, జీవము లేని దేహములుగా, అంటే శవములుగా ఉంచబడినటువంటి. దానివల్ల ప్రయోజనం ఏంటి? చచ్చిన శవాలు అక్కడ ఉంటేను. ఈసారి మరలా దేవుడు మాట్లాడుతూ అంటాడు, నరపుత్రుడా, నీవు మరలా ప్రవచన వ్యక్తి ఇలాగో ప్రకటించు అని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. జీవాత్మ నలు దిక్కుల నుండి నువ్వు వచ్చి వీరిలోనికి ప్రవేశించి వీరొక మహాసైన్యముగా వీరు లేచినట్లుగా నువ్వు కార్యం జరిగించని చెప్పి ప్రకటించమంటే, మళ్ళీ అక్కడ రాయబడిన మాట ఏంటంటే, నరపుత్రుడిగా ఉండినటువంటి యేసుకెళ్ళినటువంటి ప్రవక్త ప్రవచించుచూ ఉండగా, ఇట్స్ అ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఇంకైనా ప్రవచిస్తూ ఉన్నాడు ఆయన, ఇంకైనా నోటంట మాట వస్తూ ఉన్నది. ఆ నోట్లో నుంచి ఒక అద్భుతమైనటువంటి ప్రకటించబడుతున్నది, ఒక ఆజ్ఞగా ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. కానీ అక్కడ వాక్యం ఏమని రాయబడింది అంటే, జీవాత్మ నలు దిక్కుల నుండి వచ్చిందంటండి. ఆ చచ్చిన శవములుగా మాత్రమే పడినటువంటి ఒక శవములోనికి, ఆ దేహములోనికి దేవుని యొక్క జీవాత్మ వెళ్ళేసరికి వాళ్ళు మహాసైన్యమై లెక్కింప జాలనటువంటి ఒక సైన్యముగా వారు లేచి నిలబడి ఉన్నారు అని దేవుని యొక్క వాక్యంలో సెలవిస్తున్నాడు. ఈ రోజుని నేను మీతో మాట్లాడుతూ నేర్పిస్తున్నటువంటి ఒక అంశం ఏమిటంటే, మీ నోట్లో అద్భుతం ఉన్నది, మీ నోటి మాటలో అద్భుతం ఉన్నది. మీరు పలికినటువంటి ఒక మాట అసాధ్యమైనది అయ్యన్నా ఆ మాట దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. మీరు పలికే ప్రతి మాట దేవుడు నెరవేరుస్తూ ఉన్నాడు. అది అసాధ్యమైన ఎండిపోయిన ఎముకలైనా కలిసినాయండి, ఒకటిగా తయారైనండి, ఒక శవముగా లేక ఒక శరీరముగా తయారైనండి. ఆ తర్వాత దేవుని యొక్క జీవాత్మ వచ్చినదండి, వారిలోనికి ప్రవేశించినదండి. ఆ శవములుగా పడినట్టుగా ఉండినటువంటి వాళ్ళందరూ, ఆ దేహములన్నీ, ఆ ఎముకలన్నీ ఇప్పుడు మహాసైన్యముగా లేచినారు. అఫ్కోర్స్ ఈ విషయాలు దేవుడు ఇశ్రాయేలీయుల గురించి చెప్తున్నటువంటి మాటలు. నేను ఈరోజు ఈ వర్తమానం ఇస్తున్నాను. కొన్ని రోజుల క్రితం మనం ఒకవేళ వార్తల్లో కనుక వింటూ ఉన్నట్లయితే, గాజా అనేటువంటి ఒక ప్రదేశం, అది పాలస్తీనియన్లు ఉండేటువంటి ఒక ప్రదేశం. గాజా అనేటువంటి ఒక ప్రదేశం. అక్కడ అల్లర్లు మొదలవుతూ ఉంటాయండి. ఎందుకంటే వాళ్ళకి ఈజిప్ట్ బార్డర్ ఉంది, వాళ్ళకి మెడిటరేనియన్ సీ ఉంది. సో అటువైపు నుంచి వస్తూ రెచ్చగొడుతుంటే ఏదో చిక్కకులు చేస్తారు. తత్ఫలితం ఇశ్రాయేలీయులైనటువంటి వారి దగ్గర వరకు వెళ్ళి అక్కడ బాంబు వేసి అక్కడ వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటారు. సో ఇది జరుగుతున్నటువంటి ఒక విషయం.
ఈరోజు నీ ఇశ్రాయేలు ప్రజల గురించి మనం చూసినట్లయితే కొన్ని వేల సంవత్సరాలుగా వారు ఎండిపోయిన ఎముకలుగా ఉండి ఉన్నారు. దేవుడు మాట్లాడాడు, ఇవి ఇశ్రాయేలీయుల గురించి చెప్పబడుతున్న మాటలు. వారికి మేము బ్రతకమని అనుకుంటూ ఉన్నారు, మేము ఎండిపోయిన ఎముకలుగా ఉన్నామని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. ఈ ఎండిపోయిన ఎముకలు బ్రతుకుతాయని నేను అడుగుతూ ఉన్నా, నీవేమో తిరిగి నాకే తెలుసు అన్నావు. కానీ నీకే ఆ బాధ్యత అప్పగిస్తున్నా. ఒక ప్రవక్తగా నువ్వు ఒక ప్రవచనం ఎత్తి నువ్వు పలికినప్పుడు ఎండిపోయినటువంటి ఎముకలు తిరిగి బ్రతకగలిగినటువంటి కార్యం నీ నోటి మాటలో ఉన్నది అన్నట్టు. ఈరోజు నా ప్రియ స్నేహితులారా, ఇశ్రాయేలీయులైనటువంటి వారికి దేవుడు చేయగలేదు మన జీవితంలో మనకు చేయడా, మన కుటుంబంలో మనకు చేయడా? నిజంగా చెప్పాలండి, నేను అంటాను ఇశ్రాయేలీయుల కంటే అధికముగా మనకు చేయగలిగినటువంటిది. ఎందుకంటే మనం తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ద్వారా మనం రక్షింపబడ్డాము గనక. హ్యావ్ ఫ్రెండ్స్, నా కొరకు, మీ కొరకు, మనందరి కొరకు యేసు రక్తము కార్చి ఉన్నారు. మన కొరకు యేసు సిలువలో బలియాగమై ఉన్నారు. ఆయన చేసిన బలియాగం అన్న మనం ఒప్పుకోకపోయినా మనం రక్షింపబడి ఉన్నాము. ఆయన చేసిన త్యాగం వలన మనం విమోచింపబడి ఉన్నాము. యేసు రక్తము ద్వారా మన పట్ల ఇంత అద్భుతమైన కార్యం జరిగించినటువంటి దేవాది దేవుడు ఈ రోజున మనల్ని బ్రతికించడానికి ఈ మాట పలుకుతున్నాడు. తన సేవకునిగా నా ద్వారా ఈ మాట పలికిస్తున్నాడు. ఫ్రెండ్స్, నేనేం గొప్ప కాదండి. ఒకవేళ నేను ఇలా పలికినంత మాత్రాన్ని మీ జీవితంలో ఏదైనా ఒక అద్భుతం జరిగినంత మాత్రాన్ని మళ్ళీ స్వార్థరాజు గారి దగ్గరికి వెళ్దాము, సామర్లకోట వెళ్దాము అని అనుకోకండి. మీ ఊర్లో ఉన్న దైవజనుడు నోట కూడా దేవుడు అదే మాట పెట్టి ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు ఆ దైవజనుడు నోట పలికింప చేస్తూ ఉన్నాడు. మీ దగ్గర ఉన్నటువంటి దైవజనుడు ఒకవేళ చిన్నవాడైనా పెద్దవాడైనా, వయసులో వృద్ధుడైనా, ఒకవేళ విద్య లేని పామరుడైనా, ఆ దైవజనుడు నోట కూడా దేవుడు తన మాటనే పెట్టి ఉన్నాడు. ఈరోజు మీ ఎండిపోయిన స్థితిని బాగు చేయడానికి, నిర్జీవమైన మీ యొక్క జీవితంలో జీవాన్ని కలిగించడానికి దేవుని యొక్క మాట, దేవుడు పలికించిన మాట మీ జీవితంలో అద్భుతం జరిగిస్తోంది. సేవకునిగా నేను పలుకుతూ ఉన్నా, మీరు కూడా అదే మాట పలకాలని నేను కోరుకుంటున్నా. నేను మాట్లాడుతున్నట్లుగా మీరు కూడా మాట్లాడడం నేర్చుకోవాలని కోరుతున్నా. వాస్తవాన్ని మాట్లాడొద్దు స్నేహితులారా, ఉన్న కష్టాన్ని మాట్లాడవద్దు, ఉన్న ఇబ్బందులను మాట్లాడవద్దు, ఉన్నటువంటి స్థితిగతులను మాట్లాడవద్దు, ఆర్థిక లేమిని గురించి మాట్లాడవద్దు. ఇది జరగదు అని ఒక తీర్మానం చేసేసుకోవద్దు. నిజానికి అవి ఎండిపోయిన ఎముకలే. కానీ ఆ దైవజనుడు చెప్పిన మాట ఎంత చక్కగా చాకచక్యంగా చెప్పాడు అని అంటే, దేవుడు అది నీకే తెలుసు, నాకు తెలియదు ఆ విషయం. ఎందుకంటే నేను మాట్లాడితే ఎంత ఎండిపోయిన ఎముకలు బతుకుతాయా, నాకు నాకు నమ్మకం లేదని నేను మాట్లాడతా. కానీ నీకే తెలుసు అన్నప్పుడు అప్పుడు ఆ దేవుడు ఏమన్నాడంటే, నువ్వు పలుకు, ఒక అద్భుతాన్ని నేను చేస్తాను, నువ్వు పలుకు. హే ఫ్రెండ్స్, పలుకుదామా? మనం కూడాను మన కుటుంబాన్ని గురించి పలుకుదామా? మన బిడ్డల గురించి పలుకుదామా? మన యొక్క స్థితిగతుల గురించి మనం పలుకుదామా? మన ఇంట్లో ఉన్న ఎండిపోయిన యొక్క స్థితిని బాగు చేసుకుందామా? అనేటువంటి మూడు బారినటువంటి జీవితాన్ని తిరిగి ఒక మంచి జీవితంగా కడదామా? నేను ఒక కుమార్తె నేను చూస్తున్నాను. సిస్టర్ అమ్మ, మీరు వయసు పెద్దదైంది, ఆ వయసులో మీరు పెద్దవాళ్ళు అవుతూ ఉన్నారు, ఇంకా మీకు వివాహం జరగలేదు. మీరు, మీతో పాటు మీ తల్లిదండ్రులు కూడా చాలా బాధలో ఉండి ఉన్నారు. అయ్యో, ఈ అమ్మాయికి పెళ్ళి అవ్వట్లేదు, ఈ అమ్మాయి బ్రతికేలాగా అయిపోయింది, ఈ అమ్మాయికి వివాహం కావట్లేదని కలవరపడుతున్నారు. కావట్లేదు అని ఎందుకు మాట్లాడతారండి? కావట్లేదు అన్నది వాస్తవం. కానీ ఇప్పుడు మీరు పలకాల్సింది ఏంటంటే, ఈ అమ్మాయికి మ్యారేజ్ కలుగును గాక, జరగను గాక, ఇది మనం పలకాలి. ఎండిపోయిన ఎముకలు అంటే ఎండిపోయిన ఎముకలు అవి ఆల్రెడీ. సో మీరు పలికినంత కాలం ఎండిపోయిన ఎముకలు అని పలికితే ఎండిపోయిన ఎముకలుగానే ఉంటాయి అవి. కానీ ఎండిపోయిన ఎముకలతో మనం మాట్లాడవలసిన విషయం ఏంటంటే, నీవు నరములు తొడిగి, చర్మము తొడిగి, మాంసము తొడిగి, ఎండిపోయిన ఎముకలరా మీరు బ్రతుకుండి అని చెప్పేసి అని పలకాలి. మీరు బ్రతుకుడి అని పలకాలి. ఈరోజు అదండి కుమార్తె గురించి పలకండి. బహుశా కుమార్తెకు ఒక లోపం ఏదో ఉండి ఉన్నది, అందుచేత కూడా వివాహం జరగట్లేదు. ఆ లోపాన్ని గురించి మీరు మాట్లాడకండి. ఒకవేళ మన యొక్క కుటుంబంలో ఏదో ఒక ఇబ్బందికరమైనటువంటి ఒక పరిస్థితి జరిగినది, అందుచేత ఈ రోజున మీ కుటుంబం ఒక ఎండిపోయిన స్థితిలో అన్నట్టుగా ఉండినది, మీరు జరిగినటువంటి విషయాన్ని మాట్లాడకండి. ఈరోజు నేను నేర్పిస్తున్న మాట ఏంటంటే, దేవుని మాటను మీరు పలకండి. దేవుడని యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు, దేవుడని యెహోవా మాట సెలవిచ్చినాడు. ఇదిగో ప్రవక్త, నువ్వు పలకని చెప్పేసరి. మళ్ళా ప్రవక్త అని అంటే పలానోళ్ళు ప్రవక్త ఏమోనండి, పలానోళ్ళు గొప్ప దైవజనులండి, మేము టీవీలో వాళ్ళ ప్రోగ్రాం మేము చూస్తున్నామండి, వాళ్ళు పలుకుతున్నటువంటి జరుగుతుందండి. ఎక్కడెక్కడికో వెళ్ళనక్కర్లేదమ్మా బాబు, మీకే నేను చెప్తున్నా, ఎక్కడెక్కడికో ప్రయాణాలు చేయనక్కర్లే. ఇక్కడ మీ దగ్గర ఉన్న దైవజనుడు మాట కూడా దేవుడు నెరవేరుస్తున్నాడు. మీరు నమ్మటం మీ వంతు. మనం నమ్మాలి, ఆ దైవజనుడు పలికిన మాట జరిగింది అని మనం జరుగుతాది అని కాదు. ఈరోజు ఒకవేళ దైవ సేవకుడినటువంటి నేను కూడా మీతో పలుకుతున్న మాట జరిగింది అని మనం నమ్మాలి. అప్పుడు నేను అంటాను,
ఎండిపోయిన జీవితం తిరిగి చిగురిస్తూ ఉన్నది. ఎండిపోయి మూడు బారినటువంటి ఒక జీవితం తిరిగి బాగుపరచబడుతున్నది. మీ కుటుంబం, మీ బిడ్డల యొక్క జీవితం, మీ కుటుంబీకుల యొక్క జీవితం, మీ జీవిత భాగస్వామిని గురించిన విషయం. అలా మీ ఇద్దరి మధ్యలో రండి, మీ ఇద్దరి మధ్యలో ఎండిపోయిన స్థితి ఏర్పడింది. భార్య భర్తలుగా మీ ఇద్దరు ఎండిపోయిన స్థితిలో ఉండినా ఈరోజు నేను పలుకుతున్న మాట ప్రకారంగా నేను చూస్తున్నా కూడా మీరు చక్కగా చిగురించడం, మీరు చక్కగా ఫలించడం, మీరు చక్కగా అభివృద్ధి చెందడం, ఇది నేను చూస్తున్నా. అందుకని అదే నేను పలుకుతున్నా. మీ వాస్తవాన్ని నేను పలకట్లే. వాస్తవానికి అందరూ మనం ఎండిపోయిన స్థితిలో ఉన్న వాళ్ళమే. అందరి దగ్గర కష్టాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, అప్పులు పాలైపోయిన పరిస్థితులు ఉన్నాయి, వ్యాధి బలహీనతలతో ఉన్నాం, మంచం పట్టేసి ఉన్నాం, మంచం నుంచి లెగలేకుండా ఉండి ఉన్నాం, మనం ఆరోగ్యంగా నడవలేకుండా ఉండి ఉన్నాం. కానీ ఈరోజు నేను చెప్తున్నా దేవుని యొక్క సేవకునిగా, ఎండిపోయిన స్థితి నుంచి దేవుడు మిమ్మల్ని బతికించి ఉన్నాడు. ఎండిపోయిన స్థితిని దేవుడు బాగు చేసి ఉన్నాడు. ఎండిన జీవితాన్ని తిరిగి మరలా వికసించేటట్టుగా, పుష్పించేటట్టుగా, చిగురించేటట్టుగా చేసి ఉన్నారు. ఇది నేను పలుకుతున్నాను. చేస్తారని నేను పలకట్లే, అలా జరుగును గాక అనుకోండి నేను పలకట్లే. నేనేమనంటే ఆల్రెడీ జరిగి ఉన్నది. మీ ఎండిపోయిన జీవితాన్ని దేవుడు బాగు చేస్తున్నాడు. మీరు చేయాల్సింది ఏంటంటే దేవుని స్తుతించండి. దేవా నీకు వందనాలు, నా ఎండిపోయిన బ్రతుకు నువ్వు బాగు చేసావు కనుక నా తండ్రి నీకు వందనాలని ఆ దేవుని మనం స్తుతించుకుంటూ ఉండంటే ఆ దేవాతి దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలు మన పట్ల జరిగించి ఎండిపోయిన మన జీవితాన్ని చిగురింపజేసి, ఎండిపోయిన కుటుంబ జీవితాన్ని, ఎండిపోయిన బిడ్డల జీవితాన్ని, ఎండిపోయిన మన మూడు బారిన జీవితాన్ని దేవుడు మరలా బాగు చేసి మనం దేవుని కొరకు ఒక మహా సైన్యముగా లేచి నిలబడేటట్టుగా దేవుడు చేస్తున్నాడు. తండ్రి నీకు వందనాలు, నీ స్తోత్రాలు మేము చెల్లించుకుంటున్నాం. నాయన ఈ ఉదయకాల సమయంలో ఈయన మాటలు వింటున్నటువంటి ఒక బిడ్డల కొరకు నీకు స్తోత్రాలు. నాన్నగా ఇప్పటికే చాలా మంది నాయన మా జీవితాల్లో మేము ఎండిపోయిన స్థితిలోకి వచ్చేసి ఉన్నాం. నాన్న మా బ్రతుకులు ఎండిపోయినవి, మా ఉద్యోగాల్లో మేము ఎండిపోయిన స్థితి, మా బిడ్డల విషయంలో మేము ఎండిపోయిన స్థితి, మా కుటుంబ విషయంలో మేము ఎండిపోయినటువంటి స్థితి. కానీ ఈ రోజునైనా మేము వాస్తవాన్ని మేము పలకూడదు నాన్న, ఉన్న వాస్తవాన్ని మేము తలంచకూడదు, ఆ వాస్తవాన్ని మేము పైకెత్తి చూపించకూడదు. మేము చూపించగలిగినటువంటిది నీ మాటని నేను పలకాలనైనా, అదే మాట నేను పలుకుతున్నా. ఎండిపోయిన ఎముకలరా బ్రతుకుము అని నా దేవుడు సెలవిచ్చినట్లుగా మీరు బ్రతికి ఉన్నారు. ఈ సిచ్యువేషన్ కలిగినటువంటి మీరు, ఇబ్బందికరమైన పరిస్థితి కలిగినటువంటి మీరు, ఎండిపోయిన జీవితం లాగా ఉండినటువంటి మీ యొక్క జీవితంలో దేవుని యొక్క వాక్యం అనేటువంటిది మీ జీవితంలో అద్భుతాన్ని చేస్తుంది. దేవుని మాట మిమ్మల్ని గడగడమను శబ్దముతో ఒక దానితో ఒకటి కలుసుకునేటట్టుగా చేస్తున్నది. మీ మీద మాంసము, నరములు, చర్మము తొడగబడి దేవుని జీవాత్మ మీలోనికి వచ్చుట వలన మహా సైన్యముగా మీరు దేవుని కొరకు నిలుస్తూ ఉన్నారు. హల్లెలూయా. నేను పలుకుతున్నానైనా, నేను పలికిన మాట మీరు నెరవేర్చున్నాను. నేను అడుక్కుంటలే, నేను అర్థించట్లే, నేను పలుకుతూ ఉన్నా. వీరు ఎండిపోయిన ఎముకలుగా ఉన్న వీరు బ్రతికి ఉన్నారు. నరములు తొలగబడి ఉన్నవి, జీవాత్మ వీరిలోనికి వచ్చినది. ఈ కుటుంబం అంతా జీవాత్మను కలిగి ఉన్నారు. ఈ బిడ్డలు జీవాత్మను కలిగి ఉన్నారు. వారు నీ కొరకైన సైన్యముగా వారు లేస్తున్నారు కనుక నీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు మేము చెల్లిస్తూ బిడ్డలను దీవిస్తూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదం ఆయన బిడ్డలముగా మనకు, మన కుటుంబములకు ఎండిపోయిన స్థితిలో నుంచి మనం జీవింపచేయబడినట్లు సదా తోడయండి, సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. వెల్ స్నేహితులారా, మీ జీవితం మూడు బారినటువంటి జీవితం, ఎండిపోయిన జీవితం నేను పలికనే మాట చొప్పున, ఈ సత్య సువార్త చొప్పున బ్రతికి ఉన్నది. మీరు సజీవంగా మీరు లేచి ఉన్నారు. మీరు మహా సైన్యముగా దేవుని కొరకు మీరు నిలబడుతున్నారు. దేవుని స్తుతించడంతే. డోంట్ లుక్ ఎట్ దట్ సిచ్యువేషన్. పరిస్థితి వైపు చూడొద్దు, ఉన్న వాస్తవాన్ని మాట్లాడద్దు, ప్రతికూలపు మాటలు మీరు పలకవద్దు. మనం చేతనైనంత మటుకు అనుకూల వచనంగా ఆ దేవుడు మనతో పలికించినటువంటి ఒక మాటల్ని పలుకుతూ మనము, మన కుటుంబం ఒక మంచిగా ముందుకి సాగిపోతూ ఉన్నాం. ఈ విషయంలో మీరు పొందుకున్న మేలులో ఒకవేళ నాతో పంచుకోవాలని కోరుకున్నట్లయితే, నేను కూడా మీతో కలిసి ప్రభుని స్తుతించాలని మీరు ఆశపడుతున్నట్లయితే ఉత్తరం ద్వారానో ఒక SMS ద్వారానో మీరు నాతో పంచుకోవాల్సిందిగా నేను మీకు మనవి చేస్తున్నా. నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికే ఒకవేళ నాతో మీరు మాట్లాడాలని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్ 9848110907, 9440040992, 8885527662.
ఒకవేళ నాకు ఈమెయిల్ చేయాలనుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి isathyasuvarta@gmail.com. మళ్ళా రేపటి దినాన్ని ఈ సత్య సువార్త కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకునేటంత వరకు మన కొరకు మన నోటి మాట ద్వారా అద్భుతములను జరిగించుచున్న ఆ దేవాతి దేవుని చేతులకే మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.